హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఈ మధ్య వీడియోలు లేవనుకుంటున్నారా? అవునండి. ఎగ్జామ్స్ వల్ల, తర్వాత క్యాంప్స్ తిరగడం వల్ల కొంచెం వీడియోలు చేయలేకపోయాను. అయితే ఇప్పుడు క్యాంపులు వెళ్ళడం వల్ల అక్కడ ఎవరెవరు ఎలా వీడియోలు తీసుకున్నారు, ఎక్కడికెళ్ళామో అవన్నీ వీడియోలు తీశాను. ఏ ఒక్కొక్క వీడియో మీకు 2-3 డేస్‌లో అలా పెడుతూ ఉంటాను. అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ప్రతి వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకెప్పుడు ఉంటదని కోరుకుంటున్నాను. ఇప్పుడేంటంటే మా అన్నయ్య, ఇది వరంగల్‌లోని పల్లెటూరండి, కోడపాకని. ఆ కోడపాకెళ్ళినప్పుడు మా అన్నయ్య మా కోసం ఫిష్ తెచ్చాడు. ఆ ఫిష్‌ని తనే ఓన్‌గా కడుగుతున్నాడనమాట. బండ మీదేసి, అంటే ఆ లోపలంతా క్లీన్ చేసుకుంటూ ఉప్పు అదేసి చేసి బాగా క్లీన్ చేశాడనమాట. తనేంటంటే చేయించుకునే వచ్చేవాడు. కాకపోతే ఏంటంటే మాకు చూపించాలి, ఎలా చేస్తాము ఏంటి అనేది వాళ్ళ పద్ధతులు చూపిస్తామని చెప్పి తీసుకొచ్చాడనమాట. బాగా నీట్‌గా చేశాడండి. ఇప్పుడు తను చేసిన తర్వాత అవి మా వదిననమాట. తనేమో ప్లేట్‌లో వేస్తుంది. ఒక్కొక్కటి క్లీన్‌గా కడిగేసి ప్లేట్‌లో వేసింది. ఇవి ఫ్రై చేయడానికండి. కొన్నేమో పులుసుకి తీసింది, కొన్ని ఫ్రై చేయడానికి తీసిందనమాట. ఇవేమో ఫ్రై చేయడానికి ప్రిపేర్ చేస్తుంది. దీనిలో ఫస్ట్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసింది. తర్వాత తగినంత కారం. అంటే మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవచ్చు. మీరు ఎక్కువ తింటే ఎక్కువ తినొచ్చు, తక్కువే తక్కువ. మా కోసం వాళ్ళు ఎక్కువే తింటారండి. కాకపోతే మా కోసం చాలా తక్కువ వేసుకున్నారు. ఇంకా మేము సడన్‌గా వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంట్లో మసాలాలు అవేం లేవంట. అందుకని తను రెడీమేడ్ మసాలా తెప్పించింది. ఇప్పుడు పసుపేసిందండి. రెడీమేడ్ మసాలా ఉంది. ఫిష్ మసాలా అదేసింది. అదొక 2 ½ స్పూన్స్ ఏసిందనమాట. చూసారండి, మన ఇంట్లో అయితే మనం పలక మీద హైట్ ఉండడం వల్ల చేయడం అది ఎలా చేస్తాం కదా! తనేమో అంటే వంటగదిలో పలక లేక ఒక టేబుల్ లాంటి కుర్చీని అరేంజ్ చేసుకొని దాని మీద స్టవ్ పెట్టుకొని ఎంత చేసుకుంటుందో. కుర్చీ మీద కూర్చొని కూడా మనం వంట చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా ఏసింది కదండీ! తర్వాత సాల్ట్, ధనియాల పౌడర్ అవి వేస్తుందనమాట. తన ఫేస్ చూపించదండి. ఎందుకంటే వీడియో కొంచెం ఫేస్ చూపించనని చూపించట్లేదనమాట. ఇప్పుడు ముక్కకి బాగా ఉప్పు, కారం, మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుతుంది. ఇది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవరో, 1 అవర్ అలా పక్కనుంచితేనంట చాలా స్మూత్‌గా మనకి ఉప్పు, కారం పడుతది కదండీ! కానీ తనేంటంటే వెంటనే ఇలా ఉప్పు, కారం కలిపి ప్రతి చేపకు పెట్టిన తర్వాత ఫ్రై చేసిందండి. చాలా 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 టేస్టీగుంది. అంటే ఎలాగంటే మార్నింగ్ నుండి ఒక 2 అవర్స్ నానబెడితే ఎలా ఉంటుందో ఫిష్ అలా ఉంది. చెప్పాలంటే చేపలో కూడా ముళ్ళు కూడా ఎక్కువ లేదండి. ఎక్కడో ఒక్కొక్క ముళ్ళు ఉంది అంతే తప్ప, పిల్లలు ఎవరికైనా ఈజీగా ఇవ్వచ్చు చేపని. చేప కూడా చాలా టేస్టీగా, చాలా బాగుంది. చెప్పాలంటే మాకైతే ఒక్కసారి తిన్నా ఎప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాం. అంత చేసిందనమాట. అంటే ఇది ఎవరికీ తెలీదా, ఈ వీడియో పెట్టాలా అని లేదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా! మేము వెళ్ళిన దగ్గర ప్రతీది ఒక్కొక్క వీడియో తీసుకున్నాననమాట. ఆ వీడియో మీకు చూపించాలని పెడుతున్నాను. అంతే తప్ప ఇది ఎవరికీ తెలీదని కాదు. ఇప్పుడేమో తను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టిందండి. తర్వాత ఫిష్‌కి తగినంత ఆయిల్, సరిపడినంత ఫ్రై అవ్వడానికి ఆయిల్ ఏసుకుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిష్ ఇందులో ఏద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కూడా మీరు ఇంట్లో ట్రై చేసి ఫిష్ ఫ్రై ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పుడు హీట్ ఎక్కిపోయింది కదండీ! ఫిష్ ఏస్తుంది.
ఆయిల్ ఎన్ని పడతాయో అంతవరకు వేసుకోవచ్చు ఫిష్ని. మూత పెట్టుకుంటే అది అందులోనే ఉండి బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుందండి. ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టుకుంటే ఫ్లేమ్ అన్నది దానిలో నుండి ఫ్రై బాగా అవుతుంది. ఉప్పు కారం అంతా బాగా పట్టేస్తుంది. ఇప్పుడు వేడిగా ఫిష్ ఫ్రై తీసి ప్లేట్లో వేసుకున్నాక కలర్ఫుల్గా కనబడతాయి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చిందో మాకు చెప్పండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. చూసారా, రెడీ అయిపోయింది. బాయ్.